నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాది వేస్తే చంద్రబాబు నాయుడు ఒక బిల్డింగ్ కట్టిస్తే మొత్తం హైటెక్ సిటీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించింది రాజశేఖర రెడ్డి అయితే పేరు మాత్రం చంద్రబాబుకి ఇస్తా మీడియా దశాబ్దాలుగా ప్రజలు మోసం చేస్తున్నది అంటే మౌత్ పబ్లిసిటీ గేమ్ నడుస్తూనే ఉంటుంది. వచ్చిన కంపెనీలన్నీ బాబుదయ రానటువంటి అన్నీ కూడా తర్వాత వచ్చిన పాలకుల చేతకంతనం అన్నటువంటి అక్కడ ప్రజలే చంద్రబాబుని ఓడిస్తున్నా సరే ఆలోచించాం. అమరావతి కనుక జగన్ మళ్ళీ దాన్ని కొనసాగించి నిర్మాణం చేస్తే చంద్రబాబు నాయుడు వల్ల అదంతా అని చెప్పేవాడు. అందుకే జగన్ ఆ పేరు చంద్రబాబుకి ఇవ్వడం లేక అటు ఇటు కాకుండా మధ్యలో వదిలేసినటువంటి పరిస్థితి. వదిలేసిన పాపం జగన్ది పూర్తయితే మాత్రం చంద్రబాబుదయ్యేది. చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి బెంచ్ సర్కిల్ ఫ్లైఓవరు లేకపోతే కనుక కనకదుర్గ ఫ్లైఓవరు ఆయన పూర్తి చేయలేకపోయాడు. వాటిని పూర్తి చేసింది జగన్ పూర్తి చేస్తే అవి చంద్రబాబు విషయం అని చెప్పుకోవట్లా అట్లాగే ఉంటుంది. ఫెయిల్ అయితే ప్రభుత్వానిది, సక్సెస్ అయితే చంద్రబాబుది అన్నట్టు. అట్లాగే ఇప్పుడు తిరుపతి ఎయిర్పోర్ట్ ఏదైతే వాస్తవంగా కుప్పంలో ఎయిర్పోర్ట్ కట్టించేస్తాను, కార్గో సేవలు అందిస్తాను, తిరుపతి నేనే తీసుకొచ్చాను అంటే మరి లోకల్ వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా? దాని లెక్కలు చెప్తున్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేణిగుంట విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. 1971లో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభోత్సవం జరిగింది. 1999లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో విమానాశ్రయం అప్గ్రేడేషన్ జరిగింది. 2017లో నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక రేణిగుంట విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఇచ్చారు. 1977-80 మధ్యలో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధిలో భాగంగా పీవీఆర్కే ప్రసాద్ గారు టీటీడీ ఈవోగా ఉన్నప్పుడే మాస్టర్ ప్లాన్ అమలు చేసి భక్తులకు అన్ని సౌకర్యాలు కలగజేస్తాం అంటూ చిన్న చిన్న విషయాలు అభిప్రాయభేదాలు ఉన్నా కూడా మెజార్టీ భక్తులు అంగీకరించేటటువంటి విషయంలో చేసుకొచ్చారైనా. గత 40 ఏళ్ల నుండి రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రతి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఏదో ఒక రూపంలో అభివృద్ధి కార్యక్రమం చేపడతానే ఉంది. ఈ మధ్యకాలంలో తిరుపతి రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు ప్రారంభం చేశారు. గత 40 ఏళ్లలో తిరుపతి చేరడానికి అనేక కొత్త రైళ్లు కూడా వేశారు. దేశంలో కొత్తగా ప్రవేశపెట్టబడిన వందే భారత్ రైలు కూడా తిరుపతికి కేటాయించారు. టీటీడీ ద్వారా వచ్చే ఆదాయంతో తిరుపతి పట్టణ అభివృద్ధి, విద్యా, వైద్య రంగాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరానికి దగ్గరలో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో 2500 కోట్లతో పూర్తిగా పునర్నిర్మాణం చేసింది. అంతకుముందు ఉన్న చిన్న ఆలయ స్థానంలో అత్యద్భుతమైన దేవాలయం చేసి పెట్టింది. అది అక్కడ చెప్పుకోవడానికి వీలుంటుంది. ఇక్కడ మన ప్రభుత్వానికి ఏమి చేయకపోయినా మేమే చేశామని చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని చంద్రబాబు గారికి ఏంటి పాత్ర అన్నటువంటి పాయింట్ మీద విమర్శించే వాళ్ళు అడిగే ప్రశ్న ఇది.